Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. Hello Abhinami garu, welcome to Galata Telugu. Hi Ram, how are you? I'm great, how are you? I'm wonderful. Super. So సరిపోదా శనివారం గురించి మొదలు పెడదాము. నేను యాక్చువల్లీ అభిరామి గారి ఇంటర్వ్యూ నాకు ఫస్ట్ కాల్ వస్తే నేను సరిపోదా కోసం అనుకున్నా. అవునా? బట్ ఓకే విల్ స్టార్ట్. సరిపోదాలో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది. వంటగదిలో డాటర్కి కుకింగ్ నేర్పిస్తూ వంట వచ్చినంత మాత్రాన నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు, ఇది నీ స్కూల్లో నేర్చుకునే సబ్జెక్ట్స్లో ఒకటిలాగా దీన్ని చూడు అని చెప్పి చాలా బ్యూటిఫుల్ లైన్ అనిపించింది. యూనో ఒక ప్రోగ్రెసివ్ లైన్, అది కూడా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో అలాంటి ఒక మంచి లైన్ చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ నైస్ మెసేజ్ బీయింగ్ ప్రాపగేటెడ్. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆ లైన్ వచ్చి మీకు వివేక్ చెప్పినప్పుడు? మాట్లాడారా వివేక్తో ఆ లైన్ గురించి? డెఫినెట్లీ నాకు ఫుల్ స్క్రిప్ట్ పంపించారు. మనం జస్ట్ 1 వీక్ షూటింగ్ ఉండింది ఆ క్యారెక్టర్ కోసం, అండ్ నాకు ఫుల్ స్క్రిప్ట్ పంపించారు. అండ్ మనం ఫస్ట్ తీసిన లైన్, మై ఫస్ట్ షార్ట్ ఫర్ సరిపోదా వాజ్ దిస్ లైన్. సో వీ డిడ్ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్ బికాజ్ mother-daughter, the chemistry should work out, everything should feel natural. ఎక్కువ యాక్టివిటీస్ కూడా ఉన్నింది అండ్ ఒక చిన్న స్పేస్లో మనం వర్క్ చేసాము. సో ఫర్ దానికోసం వీ డిడ్ అ లాట్ ఆఫ్ రిహర్సల్స్ అండ్ దాట్ లైన్ సార్ట్ ఆఫ్ ఇవాల్వ్డ్ అ లాట్ మోర్, where I'm telling her no uppu pettu, or I'm saying stir it and then taste chudu. Cook chestu untaru meeru. Correct. And then when I taste it, the tasting and all of that was not in the script. Okay. So we sort of got involved, and because I'm also a mother, and this is something I would tell my daughter for sure, or son, if I were to have a son, I would definitely tell him that. So na personal emotions tho idi anta match ayindi, ee oka line anta match ayindi, and I think this is one of Chaya Devi's anchor things. It defines her. It defines her. Yeah. Exactly. This is who she is. She just has very simple things in life. She wants her children to have the best life possible because she knows she's not going to be there with them forever. So she wants to give them the right sort of guidelines. అందులో ఒక లైన్ కూడా ఉంటుంది, మీరు సాయి కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు బెడ్ మీద, నీ కూతురికి కొడుకి నువ్వు చెప్పగలిగేది ఇంకో 4 లైన్స్ మాత్రమే, దాంట్లో 4 ముక్కలు, దాంట్లో 3 ముక్కలు వీటికే చెప్పాలేమంటే ఒక్క ముక్క మీరు చెప్పేది డాటర్ కి ఈ లైన్. బ్యూటిఫుల్ అది. అండ్ నాకు కొన్ని షార్ట్స్ నచ్చినాయి దాంట్లో. స్టార్టింగ్ సాంగ్ లో, అలీజో సాంగ్ లో మాంటేజెస్ అన్ని ఉన్నప్పుడు దెర్ ఈస్ వన్ షార్ట్ ఆఫ్ ఛాయాదేవి ఇంటి గడప దగ్గర కూర్చుని ఏడుస్తారు ఒక పాయింట్ లో. లైక్ బ్యూటిఫుల్ షార్ట్ అనిపించింది. అంటే తను ఎంత పిల్లలకి స్ట్రెంగ్త్ ఇద్దాం అనుకుంటున్నా కూడా తన లోపల తను డెత్ అనేది ఒకటి అప్రోచ్ అయిపోతుంది అని తనకు తెలిసిపోతుంది. ఆ షార్ట్ గురించి చెప్పండి. సో ఆ షార్ట్లో వివేక్ నాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, జస్ట్ చెప్పారు, మీరు యూర్ సిట్టింగ్ అలోన్ అండ్ యూర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, యూ నో దాట్ పిల్లల ముందు, హస్బెండ్ ముందు యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, వాళ్ళ ముందు యూ డోంట్ ఎక్స్పోజ్ ఎనీ వల్నరబిలిటీ. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సోలో టైమ్, మీకు ఏమేమి ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందో యూ గో త్రూ దోస్, దట్స్ ఇట్. That's all he said. And then he said, this is where my camera is going to be, this is where it is going to come close, this is where it's going to pull back. Because oka actor kada teliyali. That's all he told me. And he said, you do what you want. So it is a longer shot. There were shots where I'm looking at the house, where I'm sort of, I'm taking it all in. I'm looking at the neighborhood. I'm looking at a cycle that is crossing by. And then at one point, she gets so emotional. She's like, I don't want to go. I want to be here. I want more. Inka naku kavali. Ivanni naku kavali. I want to see my children grow up. I want to have a life with my husband. Ivanni naku kavali. Kani naku telusu naku inte rasi pettundani. So avanni bayatiki vastundi, but she only cries for 3 seconds. That's it. She doesn't allow herself to be weak for more than that. Yeah. So you okay? Yeah. So that I just experienced that. I just sort of went through the emotions of what would a woman like that do. And you just go through those emotions, and then suddenly you put things in perspective. It's like, no, that's it Chaya, you have to be strong, now you move on. Yeah, that's it. And ఇంకొక బ్యూటిఫుల్ షాట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే,
నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా అని చెప్పి అడిగినప్పుడు లైక్ ఆ క్వశ్చన్ లాస్ట్ లో ఆన్సర్ అవుతుంది కదా, ఆ రియలైజేషన్ తనకు వచ్చినప్పుడు ఛాయ లుక్స్ బ్యాక్ బీచ్ లో అంటే యాజ్ అన్ యాక్టర్ గా మీకు ఎటువంటి ఫీడ్ ఇచ్చారో నాకు తెలియదు, అదొక మాంటేజ్ లాగా తీసుంటారు కానీ ఎడిట్ లో దానికి ఒక కొత్త వాల్యూ వస్తుంది. ఓకే, అప్పటి వరకు అది మేబీ మీరు షూట్ చేసినప్పుడు ఇట్ మస్ట్ హావ్ బీన్ నార్మల్ షాట్, వెనక్కి తిరిగి చూసారు, బట్ ఎడిట్ లో ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఒకటి వచ్చి ఇక్కడ ఒక నానికి క్లోజ్అప్ అక్కడ మీ క్లోజ్అప్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మదర్ అండ్ సన్ ఆర్ ఐ టు ఐ ఇంటరాక్షన్. సో అది మీరు షూట్ చేసేటప్పుడు ఇట్స్ నార్మల్ montage shot. It was a normal montage shot. ఆ రోజు ఫుల్ మనం ఆ బీచ్ సీనే తీసాము. And then but he gave me context. He said that this comes in a movie lo oka juncture lo vastadi where this is a completion. This is like finally the mother is like ide nen cheppala anukunna maata ide ani amma oka seal of approval istundi. That is what sorry, that is where the shot will come ani నాకు చెప్పారు. But I don't know the scope of the rest of the film. నాకు ఒక వన్ లైన్ తెలుసు అంతే. I don't know exactly. ఏ పాయింట్ లో వస్తుందో మీకు చెప్పలేదు. ఓకే, I don't know ఎక్కడ వస్తుంది ఈ నాని గారిది క్యారెక్టర్ ది ట్రావెల్ ఎలా ఉంటది అవన్నీ నాకు తెలీదు. But I trust Vivek. I trusted him and I did that. And I remember cinema release avdaniki mundu emo oka interview lo Nani kuda chepparu, there is a shot where she has to smile and that smile conveys a lot and anta baga chesindi ani chepparu. So I mean that shot, as you said, it has been very impactful. మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది ఫుల్ మూవీలో ఆ స్టోరీ స్క్రీన్ ప్లే లో అది వచ్చినప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? See, I'll tell you a joke. నేను స్టోరీ విన్న తర్వాత నేను వివేక్కి చెప్పాను, దిస్ ఈస్ అ రియలీ నైస్ స్టోరీ బట్ నెక్స్ట్ మూవీ యూ హ్యావ్ టు గివ్ మీ అ బిగ్గర్ క్యారెక్టర్ అని చెప్పాను. బికాస్ ఐ డిడ్ంట్ నో ద స్కోప్ ఆఫ్ ద ఫిల్మ్ కదా, నా స్టోరీ మాత్రం నాకు చెప్పారు. దెన్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ అ వన్ లైన్. అండ్ దెన్ వివేక్ సెడ్, మేడం నేను రాసిన ఆల్ ఆఫ్ మై ఉమెన్ క్యారెక్టర్స్లో నేను రాసిన బెస్ట్ క్యారెక్టర్ ఇది అని చెప్పారు. నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ ఇది. సో I don't know if I can top it, but I'll definitely work with you again. But దీనికన్నా better character I don't know if I can do అని నాకు చెప్పారు. And then as I said, మనం ఒక just 1 week 6 days 7 days అంతే షూట్ చేసాము. But when I watched the film, it is almost as if she's there throughout. ఒక్క టైంలో కూడా మనకు you don't feel like, how do you say that in Telugu? తను లేని లోటు మనకు అనిపించలేదు. So that is I mean all credit to Vivek. He's done it really well. మీరు pre 2004 2004 to 2014 ఆ గ్యాప్ వచ్చింది కదా, దానికి ముందు మీరు ఒక లెవెల్ ఆఫ్ ఫేమ్, పాపులారిటీ, అటెన్షన్ అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ 2024 హ్యాస్ బీన్ ఒక వేరే లెవెల్. ఓకే, మహారాజా సరిపోదా అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి, అప్పుడు మీరు చాలా యంగ్ కూడా కదా. సో అప్పుడు ఫేమ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇప్పుడు ఫేమ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. బికాస్ దాట్ టైమ్ ఫేమ్ ఇస్ వాట్, ఒక మ్యాగజైన్లో మన కవర్ పేజ్ వస్తుంది, లేకపోతే ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాస్తారు, సమ్ టైమ్స్ ఒక ఇంటర్వ్యూ ఇస్తాము, దట్స్ ఇట్. ఇప్పుడు ఫేమ్ అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ యూ ఇన్ దర్ పాకెట్, ఇన్ దేర్ ఫోన్స్. You're just one click away to everybody. That is a level of interaction, that is a level of reach that any artist, not just an actor, any technician, any painter, any singer, any sort of creative person, any sports person, andarki that is a level of reach. So that is a huge difference kada. But the way I approach fame, I think, has remained the same. Because naku and this may sound as like a cliche, but naku ivanni temporary ani naku telusu. Because just like I was able to walk away 10 years ago, ippudu kuda at one point if I feel satisfied, I'm ready to walk away. Okay, that's it. Because I want to sleep at night, I want to have a clear conscience, I want to have a happy life. దానికి ఏమైనా ఒక ఇంటర్ఫియరెన్స్ వస్తే, ఎక్కడి నుంచి వస్తే, I will say no. డిటాచ్ అయిపోయి వెళ్ళిపోవడమే. If that may that be a profession, may that be a person, may that be a career, may that be anything. నాకు ఒక చిన్న ఒక బబుల్ ఉంది, ఆ బబుల్లో నేను సంతోషంగా ఉండాలి, దట్స్ ఇట్. I don't want anything else. So the way I react to fame,
ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, వెరీ 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 గ్రేట్ఫుల్, బికాజ్ ఇది అందరికి దొరకదు. కొంచెం మనిషికే దొరుకుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ మై తెలుగు ఇస్ కరెక్ట్, మెసేజ్ కమ్యూనికేట్ అవుతుంది. సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఇఫ్ ఇట్స్ ఈరోజు ఉంది రేపు లేదు కూడా, ఐఎమ్ ఓకే. ఓకే, నైస్. అండ్ ఇప్పుడు కమ్బ్యాక్ తర్వాత మదర్ క్యారెక్టర్ అనేది ఇట్స్ సింప్లిస్టిక్ టర్మ్. ఓకే, దేర్స్ మోర్ టు. ఇందాక కూడా మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చూస్ చేసుకుంటే మదర్ క్యారెక్టర్ని చూస్ చేసుకోను. లైక్ అదొక క్యారెక్టర్, తనకంటూ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. లైక్ కోకిల, లైక్ ఛాయాదేవి, లైక్ దీంట్లో ఒక క్యారెక్టర్ గౌరీ. సో మదర్ క్యారెక్టర్ అనేది బయట నుంచి చూసినప్పుడు యూనో ఒక రిడక్టివ్ టర్మ్ అది ఒక్కటే కనిపిస్తుంది. బట్ మీరు దాన్ని అప్రోచ్ చేసేటప్పుడు లైక్ దానికంటూ ఒక బ్యాక్ స్టోరీ అవన్నీ ఉంటాయి కదా. బట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ క్యారెక్టర్స్ అంత మీట్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయా? ఎస్, నౌ ఐ థింక్ దట్ ఈస్ చేంజింగ్. Maybe 10 years ago, I don't think that would have been the case. Oka pinni, oka mother, oka sister. One note characters. But now things are changing. I think people that are writing stories are changing. People that are conceiving these ideas are changing. More women are writing stories. More progressive men are writing stories. So I think those things are really good changes that are happening. Even in a blockbuster, big, huge film, even like say Bahubali, you cannot think of the film without Bahubali or Balladeva, but you can also not think of the story without Anushka's character or Tamanna's character or Rohini Mam's character or Shivagami. Yeah, Rajmata. If you take away Rajmata, the story falls. There's no Bahubali. Right. Yeah. So all of these characters are pivotal. So even in like a mass mega movie, it is not just the hero. You're getting good screen space, you're getting good depth to other characters. And I think OTT is also a wonderful thing that has happened where you had to say tell a story of one character in 2 hours, you can take 8 hours to tell that same story. 10 hours. Multiple seasons to dig deeper and deeper and peel off each layer after layer, you know. So all of those things are opening up storytelling like crazy. That's 20 amazing. years back ఇంత లేదు కదా. లైక్ మీరు కూడా చాలా స్క్రిప్ట్స్ వినుంటారు కదా, లేట్ 90s లో లైక్ 2000s లో వర్క్ చేయండి, ఇలా లేనే లేదు కదా. లేదు, బట్ ఐ థింక్ నేను అప్పుడు ఐ వుడ్ హావ్ డన్ మేబీ 15-20 ఫిల్మ్స్ అంతే నేను చేసున్నాను. అప్పుడు కూడా నేను సెలెక్ట్ చేసే రోల్స్ కి ఏమో ఒకటి ఉన్నింది. ఐ హావ్ నాట్ డన్ ఫ్రివలస్ రోల్స్, అలా నేను చేయలేదు. మేబీ బికాజ్ ఐ థింక్ నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. సో ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ లిటిల్ స్టబర్న్. సో నాకు నచ్చితేనే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంపల్షన్స్ టు డూ ఎనీథింగ్. దేర్ ఇస్ నో ప్రెషర్, ఎక్స్టర్నల్ ప్రెషర్ లేదు. బట్ నౌ బికాస్ థింగ్స్ ఆర్ ఆల్సో చేంజింగ్, నా వేవ్ లెంగ్త్కి ఇండస్ట్రీ వేవ్ లెంగ్త్కి చాలా మ్యాచ్ ఉంది. సో ఇట్స్ అ హ్యాపీ టైమ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఈ మదర్ క్యారెక్టర్ అదే ఆ డిస్కషన్ నుండి కంటిన్యూ అయితే ప్రతి క్యారెక్టర్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక ఎఫర్ట్ ఉందా మీ సైడ్ నుంచి? అండ్ అది ఎలా జరుగుతుంది? డైరెక్టర్తో కాన్వర్సేషన్స్, హౌ డు యూ డిఫరెన్షియేట్ ఎవ్రీ? ఒక స్ట్రక్చర్, ఒక స్కెలెటన్ ఉంటుంది, అందరికి ఒక స్కెలెటన్ ఉంటుంది. ఇప్పుడు గౌరీకి ఒక స్కెలెటన్. దిస్ ఇస్ అ స్కోప్ ఆఫ్ గౌరీ. దిస్ ఇస్ హూ షీ ఇస్. షీఈస్ అ బ్యాంక్ ఎంప్లాయీ, షీఈస్ అ సింగిల్ మదర్, షీఈస్ అ ఫన్ లవింగ్ పర్సన్, షీ లైక్స్ టు టీజ్ హర్ సన్, షీ లైక్స్ టు హ్యావ్ a happy life అనేది ఒక థింగ్ ఉంది. her body language can change, the way she approaches a certain situation. When she's put in a very tough situation, does she immediately cry or does she not cry? Does she think about it? Does she take a moment to process it? Does she approach life with humor? Does she smile at something that usually people don't smile at? All of those things that you can flesh out, you can improvise on. ఇవన్నీ మీరు ఇంటర్ప్రిట్ చేసేవా? లైక్ వెదర్ షీల్ స్మైల్ ఎట్ అ స్ట్రేంజర్ అనేది ఇది మీ సైడ్ నుంచి వచ్చే ఇంటర్ప్రిటేషన్ స్క్రిప్ట్లో ఉంటుందా? ఇలాంటి డీటెయిల్స్ కొన్నిసార్లు ఇట్ విల్ బీ ఇన్ ద స్క్రిప్ట్. వెన్ సంబడి హెస్ స్పెంట్ దాట్ మచ్ టైమ్ టు ఫ్లెష్ అవుట్ ద క్యారెక్టర్, సమ్టైమ్స్ ఇట్ విల్ బీ ఇన్ ద స్క్రిప్ట్, బట్ సమ్టైమ్స్ ఆర్గానిక్లీ ఇట్ విల్ evolve. Right. Like for example, there is one scene in this in this story. I think I can tell the scene. So Manisha's character, Krishna and Gauri work together in a bank. There is a scene where Gauri is
Krishna is expecting something to happen because she's an immature, she's all romantic, and she's that fun-loving young girl. And Gauri has been through all of these. She's seen love in her life, she's seen loss in her life, she's raised a child, she's a single woman now, all of those things. So she's very amused by all these things that Krishna is going through. So she can just look at her and smile, or she can just like ignore it and walk away, whatever. But to engage with that and sort of see herself in Krishna, those kind of minute micro expressions, those kind of, two women connecting, those kind of things was very beautiful. She's sort of a mentor. Like she will share her food with Krishna because she's a new person. She doesn't know where the restaurants are. Ippudu Swiggy ledu, ekkada order cheyalani teliyadu. So like, you have some of my food ani share chestadi. So those kind of small dynamics, that it sort of grew organically in the film. When you're talking about Saripoda, that crying shot that you were talking about, I intentionally wanted to cry differently. Because everybody cries the same. Your tears roll down and you cry. That's it. But in that one shot, I wanted to cry differently because she's not an urban woman. Her body language is different. When she cries, it's a more raw cry. It's a little bit more unfiltered cry. Unsophisticated sort of cry. So if you look at Maharaja, where I've cried, or when this way you've cried, there is some difference. So those kind of efforts I try to put in. Right. Into the characters that I play. So it's not just a mother. Exactly. And కాన్షియస్ గా ఉన్నారా మీరు కూడా ఈ స్టీరియో టైప్ అనే దాన్ని అవాయిడ్ చేయాలని? ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ నోటోరియస్ ఫర్ స్టీరియో టైపింగ్ యాక్టర్స్. ఒకటి వర్క్ అయిపోతే అదే ఇంకా 10 years అన్ని క్యారెక్టర్స్ ఇంకా అవే. సో మీ సైడ్ నుంచి అది I'm trying my best. ఎంత నా వల్ల అవుతుందో that much I'm trying, and luckily good scripts are coming my way. Adi kuda cheppale, multiple languages lo kuda chestunnanu. So the sensibilities in different languages kudi different ga undi. So that way I'm getting enough variety. Nice. And I'm not bored yet. Nice. Telugu la నేర్చుకున్నారు? సెట్ లో మాట్లాడి డైలాగ్స్ నేర్చుకుని అందరితో మాట్లాడి, నేను ఒక తెలుగు సెట్లో ఉంటే నా స్టాఫ్లో కూడా మై మేకప్ పర్సన్ అతను తెలుగు వాళ్ళే. సో అతనితో తెలుగులోనే మాట్లాడతాను. ఒక తెలుగు సెట్లో ఉన్నప్పుడు ఫుల్ నేను ప్రయత్నిస్తాను, తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో ఐ రియలీ లైక్ ద లాంగ్వేజ్. నాకు తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టం. సో ఎఫర్ట్ ఆల్సో ఇట్ హెల్ప్స్ మీ ఇన్ మై క్రాఫ్ట్. Exactly. Because నేను ఒక డైలాగ్, if I'm trying to memorize it and if I'm recalling it from my memory, మీకు నా ఫేస్ మీద తెలుస్తుంది. అండ్ ఇఫ్ ఇంకొక నాతో పని చేసిన ఇంకొక యాక్టర్ ఇంప్రూవైజ్ చేస్తే నాకు ఐ షుడ్ అండర్స్టాండ్ ఎలా రియాక్ట్ అవ్వాలి స్పాంటేనియస్గా. ఎస్పెషలీ ఇన్ కామెడీ సీన్స్, when I'm acting with comedy actors, they improvise like crazy. So I need to know how to react. Should I laugh? Should I not laugh? Avani teliyalante I need to know the language. So I put in an effort to learn the language. Perfect. Telugulo, Tamillo, anni languages lo. I hope you keep getting manchi scripts. Thank you. And Thank all you. the very best. Thank you very much for the time. Thank you, Ram. This was really sweet. Thank you so Thanks. much. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.